శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి పలివెల ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసిన స్వామిని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామిగా పిలుస్తారు. శ్రీ కొప్పులింగేశ్వర స్వామివారికి మొదటి పేరు అగస్తేశ్వరుడు, ఆ తర్వాత ఆయనకు కొప్పులింగేశ్వరుడుగా పేరు సార్థకత్వమైనదని వాటికి గల కారణం, పూర్వం ఈ స్వామివారిని భక్తితో కొలిచే అర్చకుడికి ఒక ఉంపిడిగత్తె ఉండేది. అర్చకుని వ్యవహారంపై ప్రజల నుండి రాజుగారికి అనేక ఫిర్యాదులు రావడంతో ఒకరోజు రాజుగారు ఆలయానికి తనిఖీకి రాగా అర్చకుడు ఆలయంలో లేకపోవడంతో రాజుగారు ఆగ్రహించారు. అర్చకుడు రాజుగారిని స్వామివారి పువ్వులు నిర్మాల్యంతో ప్రసన్నం చేసుకోవాలని అనుకుని స్వామి నిర్మాల్యం కోసం అర్చకుడు ఆలయానికి వచ్చారు. అక్కడ స్వామి నిర్మాల్యం లేకపోవడంతో అర్చకుడు ఉంపిడిగత్తె జుట్టులో ఉన్న పూలను తెచ్చి స్వామి నిర్మాల్యంగా రాజుగారికి సమర్పణ చేసి శరణు కోరుకున్నాడు. అర్చకుడు సమర్పించిన పూలతో నల్లని వెంట్రుకలు ఉండడం చూసి అర్చకుడిని రాజుగారు ప్రశ్నించారు. అర్చకుడు ఆ వెంట్రుకలు అగస్తేశ్వర స్వామివారి తల వెంట్రుకలను బదులిచ్చారు. అప్పుడు ఆశ్చర్యపోయిన రాజుగారు శివలింగానికి జుట్టు ఉన్న వెంట్రుకలను తనకు చూపించమని పూజారిని అడగ్గా, అప్పుడు పూజారి మధ్యాహ్నం కావడంతో పూజ ముగిసింది అని, స్వామివారికి నాగాభరణంతో అలంకరించారని, దీనిని మర్నాడు తెల్లవారుజామున వరకు తీయకూడదని, మరునాడు ఉదయం స్వామివారి జుట్టు చూపిస్తానని రాజుగారికి చెప్పాడు. మరునాడు తనకు స్వామివారి జుట్టు చూపించగనచో శిరశ్ఛేదనే శిక్ష అని ఆదేశించారు. రాజుగారి శిక్షకు భయపడిన అర్చకుడు రాత్రంతా అగస్తేశ్వరుని ప్రార్థించడం ప్రారంభించాడు. స్వామి ముందు ఏడ్చి తన పాపాలను ఒప్పుకున్నాడు. స్వామి తలకు వెంట్రుకలు కట్టుకుని తనను రక్షించమని అగస్తేశ్వరుని వేడుకుంటూ తన తల అగస్తేశ్వర లింగానికి కొట్టుకుని మూర్చిపోయాడు. అర్చకుని కోరిక తీర్చడానికి అగస్తేశ్వరుడు లింగోద్భవ సమయంలో తన తల వెంట్రుకలు ధరించి అర్చకుణ్ణి అనుగ్రహించాడు. మరునాడు రాజుగారు వెంట్రుకలు ఉన్న అగస్తేశ్వర లింగాన్ని అర్చకుడు చూపించాడు. అర్చకుడు మాటలకు సమ్మతించిన రాజు లింగానికి ఉన్న వెంట్రుకలను కోసి చూపించమని ఆదేశించాడు. అర్చకుడు లింగానికి ఉన్న వెంట్రుకలను కోసి రాజుకు చూపించగా ఆ వెంట్రుకల నుండి రక్తం రావడం చూసిన రాజు తన తప్పులను గ్రహించి స్వామివారికి తన ఏలుబడిలో ఉన్న జుతుకపాడు గ్రామాన్ని స్వామివారికి మాన్యంగా సమర్పించారు. ఈ వృత్తాంతంతో అగస్తేశ్వరుడు కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.